భద్రాచలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్ల ఆరోపణలు కలకలం రేపాయి. భద్రాచలం 4వ వార్డు ఎన్నికకు సంబంధించి జూనియర్ కాలేజీలో ఓటు వేసేందుకు వెంకటలక్ష్మి అనే మహిళ వెళ్లారు. అయితే ఆమె క్యూ లైన్లో ఉండగానే మరొకరు దొంగ ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం లోపలకు వెళ్లిన వెంకటలక్ష్మికి మీ ఓటు ఆల్రెడీ వేశారని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఇక చేసేది లేక పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి తన గోడును వెళ్లబోసుకుంది. అయినా మాదే ఇలా జరిగితే వేరే వాళ్ళది ఇంకెలా జరుగుతుందో ఆలోచించండి. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది. నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. నేను అడిగా ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది వెయ్యా అంటే లేదు నీ ఓటు అది ఇదని బుకాయించి వేపించి పంపారు. టెండర్ ఓటు వేపించారు, కవర్ లో పెట్టారు. అది దాంట్లో వేయలేదు, సెపరేట్ గా పెట్టి ఉంచుకున్నారు.